ఈ క్షణములో నేను మారకపోతే, ఈ క్షణమైన నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించకపోతే, ఈ క్షణమైన నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టకపోతే ఇంక నా అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు అని గుర్తించిన రాహాబు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడింది. నీ గత జీవితం ఎంత భయంకరమైందన్నప్పటికీ దేవుడు నిన్ను దర్శించిన ఆ క్షణం ఏదైతే ఉందో ఆ క్షణంలో దేవుని వైపు తిరగలవా? నీ జీవితాన్ని కానీ అప్పగించగలవా? యవన బిడ్డలారా, చాలా మంది ఇక్కడ ఉన్నారు. వెసలన్న నా జీవితంలో చేయకూడని పనులు చాలా చేశాను, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ప్రభువుని అంగీకరించు, ఆయనకు నీ హృదయంలో చోటి. నీ జీవితాన్ని దేవుడు మహిమతో నింపాలని ఆయన కోరుతున్నాడు. ఏ పాపమైతే నీ జీవితాన్ని నాశనం వైపుగా ఈడ్చుకుని వెళ్ళిపోతుందో ఆ జీవితాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వగలిగితే తన మహిమతో నింపి నిన్ను వాడుకోవడం దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను స్వీకరించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆయన రాహాబు లాంటి వేశ్యనే రక్షించిన దేవుడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆమెను రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించలేడా? తన రక్తంతో మనల్ని కడగలేడా? ఆలోచన చేయాలా?